హాయ్ ఎవ్రీవన్. వీడియో స్టేబుల్గానే ఉంది, కొంచెం స్లోగా చూడండి. ఆ తర్వాత లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, పూర్తిగా చూడండి. ఓకే, మనం 10వ క్వశ్చన్ వరకు చూసాము. ఇక్కడ 11వ క్వశ్చన్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చూడండి. కార్యనిర్వహణాధికారి ఎవరికి బాధ్యత వహిస్తారు? ట్రస్టీకా, లేక ప్రజలకా, లేకపోతే అందరికీనా? అంటే కేవలం కార్యనిర్వహణ అధికారి రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఆయన సమాధానం. అంటే కమిషనర్లకి, వాళ్ళకి, ఓకే, వాళ్ళకే మనం ఎక్కువ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మనము మీన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు, నువ్వు నేను కాదు, సెలెక్ట్ అయితే సంగతి. 12వ క్వశ్చన్ ఒకసారి చూడండి. అత్యవసర పరిస్థితుల్లో ధార్మిక సంస్థల యొక్క ఆస్తుల సంరక్షణ, తర్వాత సేవలు, యాత్రలు సంరక్షణ కోసం సదరు ఖర్చు నిమిత్తం ధార్మిక సంస్థల నిధుల నుంచి చెల్లింపు ఎవరికి ఉంటుంది? ఏం లేదు, అత్యవసర పరిస్థితుల్లో ఆస్తులు ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి సంరక్షణ కావచ్చు, లేదా ఆన్ ది స్పాట్లో కొన్ని డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, యాత్రికులకు సంబంధించి రక్షణ, ఇంకేదన్నా కావచ్చు. అప్పుడు ఆయనకి చెల్లించాల్సినటువంటి ఇది ఒకటి చూడండి. ధార్మిక సంస్థల నిధుల నుండి చెల్లింపు అధికారం ఎవరికి ఉంటుంది అంటే అప్పటికప్పుడు చెక్ పవర్ కార్యనిర్వహణ అధికారికి మాత్రమే చెక్ పవర్ ఉంటుంది, మిగతా ఎవరికి ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఈ క్రింది ఏ కేడర్ అధికారులు ప్రత్యక్ష నియామకాలు ఉండవు? ఇది ఇప్పుడు ప్రత్యక్ష నియామకాలు జరుగుతున్నాయి. ప్రాంతీయ కమిషనరా, జాయింట్ కమిషనరా, లేకపోతే ఉండండి ఇంకొంచెం జరుపుతాం వస్తుంది, లేదా అడిషనల్ కమిషనరా? ఓకే, ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. అడిషనల్ కమిషనరా, లేదా పైన అందరూ? ఒకప్పుడు తీసుకోవట్లేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ పర్ఫెక్ట్గా చదవండి. దేవాదాయ లేదా ధార్మిక సంస్థల వార్షిక ఆదాయం 2 లక్షల రూపాయలు మించి మరియు 25 లక్షల కన్నా తక్కువ ఉంటే ఏ రకమైనటువంటి హోదా ఉన్నటువంటి అధికారిని నియమిస్తారు? ఏ రకమైనటువంటి హోదా ఉన్నటువంటి అధికారిని ఆ తర్వాత వాటి నిర్వహణను నియమిస్తారు అనేటువంటి క్వశ్చన్ అడిగారు. ఒకసారి క్వశ్చన్ ఇంకోసారి క్లియర్గా చదువుదాము, గాలొచ్చి షేక్ అయింది కాబట్టి. దేవాదాయ లేదా ధార్మిక సంస్థల వార్షిక ఆదాయం 2 లక్షలకు మించి మరియు 25 లక్షల కన్నా తక్కువ ఉంటే ఏ రకమైనటువంటి హోదా అధికారిని నియమిస్తారు అంటే అసిస్టెంట్ కమిషనరా, జాయింట్ కమిషనరా, ఆర్జేడీనా అంటే రీజనల్ జాయింట్ కమిషనరా, డిప్యూటీ కమిషనరా అంటే డిప్యూటీ కమిషనర్ని నియమిస్తారు. ఓకే, ఇప్పుడు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ చూడండి. ట్రస్టీ మండలి ఆర్ ధర్మకర్త మండలి నియామకాన్ని గురించి తెలిపేటువంటి సెక్షన్ ఏంటి? ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి. ట్రస్టీ మండలి లేదా ధర్మకర్త మండలి యొక్క నియామకాన్ని గురించి తెలిపే సెక్షన్ ఏంటి? సెక్షన్ 15, కానీ మిగతాయి కూడా చదువుదాం. సెక్షన్ 15, సెక్షన్ 16, సెక్షన్ 18, సెక్షన్ 20. ఆన్సర్ వచ్చి సెక్షన్ 18 కాదు, సెక్షన్ 15. మీరు వీడియోని పూర్తిగా చూడండి, తర్వాత లైక్ చేయండి. ఎలాగో షేక్ అవ్వట్లేదు కాబట్టి పూర్తిగా చూసి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు ఫార్వర్డ్ చేయండి. ఓకే, అలాగే రేపు మరి ఈ టైంకే మరిన్ని క్వశ్చన్తో నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.